దేవుని మహాకృపను బట్టి దేవుడు మరొకసారి మనందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించడానికి, ప్రభునామాన్ని గణపరచడానికి చక్కటి సమయాన్ని ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయనకి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించబడును గాక. మరి కూడి వచ్చినటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభునాన్ని బట్టి షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం యోహాను సువార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను సువార్త ధ్యానంలో మనం 6 అధ్యాయాలు పూర్తి చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఇక 7వ అధ్యాయంలోనికి మనం వెళ్ళి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయంలో మొదటి వచనాన్ని, 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ మొదటి వచనం అంటాడు, అటు తర్వాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయలో సంచరించనల్లక గలిలయలో సంచరించుచుండెను. 2 ప్రాంతాల గురించి రాస్తున్నాడు. ఒకటి గలిలయ ప్రాంతము, ఒకటి యూదయ ప్రాంతం. యేసువారు యూదయ ప్రాంతంలో సంచరించడం మానేసి ఎక్కడ తిరుగుతున్నాడు? ఆయన గలిలయ ప్రాంతంలో తిరుగుతున్నాడు. గలిలయ ప్రాంతానికి ఆయన వెళ్ళడానికి గల కారణం ఏంటి? యూదయలో ఆయనకి ప్రాణ హాని ఉంది. యూదులు ఆయన చంపాలని చూస్తున్నారు. యూదులు ఆయనను మట్టుబట్టాలని చూస్తున్నారు. యూదులు ఆయన చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. యూదులు ఎందుకు చంపాలనుకుంటున్నారో మళ్ళా వారు నేర్చుకుందాం. యూదులు ఆయన చంపాలనుకుంటూ చూస్తుంటే వారి నుండి తప్పించుకోవడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? గలిలయకు వెళ్ళాడు. గలిలయలో యూదులు యేసువారి మీద తిరుగుబాటు చేసేవారు లేరు. యేసువారి యొక్క పరిచర్య ఎక్కువ కాలం గలిలయ ప్రాంతంలో జరిగింది. ఆ గలిలయ ప్రాంతం నుండి యేసువారు ఒకరోజు తప్పనిసరిగా యూదయకు రావాల్సి వచ్చింది. ఎందుకు ఆయన యూదయకు రావాల్సి వచ్చిందంటే, ఖచ్చితంగా యూదుల యొక్క పురుషులందరూ, ఇశ్రాయేలు పురుషులందరూ ఆ యొక్క యెరూషలేము దేవాలయములో కనిపించవలసినటువంటి సమయం ఒకటి ఆసన్నమైంది. ఏంటి ఆ సమయం అంటే, ఆ దేశంలో పర్ణశాలల పండుగ ఒకటి వచ్చింది. చూడండి, ఈ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 16వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. చూడండి, ద్వితీయోపదేశ కాండం ఏటా 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగను, వార పండుగల రోజున, పర్ణశాల పండుగలలోను మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకును స్థలమున మీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడాలి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ ఏంటంటే, ఖచ్చితంగా 7 పండుగలు, ఇశ్రాయేలు 7 పండుగలలో 3 పండుగలలో పురుషులందరూ తప్పనిసరిగా యెరూషలేము దేవాలయంలో కనబడాలి. ఏంటి ఆ పండుగలు? ఒకటి పులియని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ. 2వది వారముల పండుగ అంటే పెంతెకోస్తు పండుగ. 3వది పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగల రోజున ఖచ్చితంగా ప్రతి పురుషుడు కూడా దేవాలయములో కనబడాలి. దేవునికి స్తోత్రం. అయితే ఈ పర్ణశాల పండుగ, ఆ 3 పండుగల్లో ఒక పండుగ అయినటువంటి పర్ణశాల పండుగ ఒకటి ఆసన్నమైంది. ఈ పర్ణశాల పండుగ రోజున యేసువారు అక్కడికి రావాల్సి ఉంది. యూదులందరూ కూడా యేసువారు వస్తాడని ఎదురు చూస్తున్నారు. అసలు యేసువారు రావడానికి, అక్కడ పర్ణశాల పండుగ జరగడానికి, ఆ యొక్క 7వ అధ్యాయంలో జరిగిన సంఘటన అంతా మనకు అర్థం కావాలి అంటే, అసలు పర్ణశాల పండుగ అంటే ఏంటో మనం అర్థం చేసుకోగలిగితే, ఆ పర్ణశాల పండుగ వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 7వ అధ్యాయం మనకు బాగా అర్థమవుతుంది. కనుక 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయడానికి పూర్వం ఈ పర్ణశాల పండుగ అంటే ఏంటో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేవియకాండము 23వ అధ్యాయము 39వ వచనం నుండి ఒక చక్కటి విషయాలు రాయబడతా ఉంటాయి. లేవియకాండము 23వ అధ్యాయము 39వ వచనం నుండి, ఆ ఏట 7వ నెల 15వ దినమున ఆ భూమి బట్టలు కూర్చుకున్న సమయం యెహోవాకు 7 దినాలు పండుగ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని రోజులు? 7 దినాలు పండుగ చేయాలి. జాగ్రత్తగా వినాలి. ఈ పర్ణశాల పండుగ 7 రోజుల పండుగ.
ఎప్పుడు ప్రారంభిస్తారు? యూదుల క్యాలెండర్ ప్రకారంగా 7వ నెల 15వ రోజున, అంటే 2024 సంవత్సరంలో అక్టోబర్ నెల 16వ తారీఖు నుంచి వచ్చింది. అంటే ఈ సంవత్సరం పర్ణశాలల పండుగ యూదులు ఎప్పుడు చేసుకుంటారంటే అక్టోబర్ నెల 16వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు పర్ణశాల పండుగలు జరుగుతాయి. వాళ్ళ క్యాలెండర్లో ఎప్పుడేది 7వ నెల 15వ తారీఖు. అయితే యూదుల క్యాలెండర్ ప్రకారంగా 7వ నెలలో 15వ తారీఖు నుండి 7 దినాలు వాళ్ళు పర్ణశాల పండుగ చేసుకోవాలి. ఈ 7 దినాల్లో మొదటి రోజు విశ్రాంతి దినం. అలాగే 7 రోజులు అయిపోయిన తర్వాత 8వ దినము విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే విశ్రాంతి దినాన్ని ఎలాగైతే ఉంటారో, ఎలాంటి నియమ నిబంధనలు కలిగి ఉంటారో అలాంటి నియమ నిబంధనలతో వాళ్ళు మొదటి రోజు, అలాగే అయిపోయిన 7 దినాలు అయిపోయిన తర్వాత 8వ రోజు అలాంటి నిబంధనలతో ఉండాలి. ఇక ఈ 7 దినాలు ఎలాగంటే జాగ్రత్తగా వినాలి. ఈ 7 దినాలు కూడా వీళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే, వీళ్ళు కట్టుకున్నటువంటి గృహాల దగ్గర, వీళ్ళు నిర్మించుకున్నటువంటి గృహ సమూహాల దగ్గర, లేదా ఎవరింటి దగ్గర వాళ్ళు, ఎవరు గృహాల దగ్గర వాళ్ళు, ఎవరు పెరట్లో వాళ్ళు, వాళ్ళ ఖాళీ స్థలాలలో వీళ్ళు ఏం చేయాలంటే పర్ణశాలలు కట్టుకోవాలి. పర్ణశాలలు అంటే గుడారాలు కట్టుకోవాలి. ఎలాంటి గుడారాలు కట్టుకోవాలంటే, ఇశ్రాయేలీలు సంచార జీవులుగా ఉన్నప్పుడు ఎలాగైతే గుడారాలు కట్టుకుని బ్రతికారో అలాంటి గుడారాలు కట్టుకుని బ్రతకాలి. ఈ 7 దినాలు కూడా ఇశ్రాయేలీలు ఆ యొక్క గుడారాల్లోనే భోజనం చేయాలి. ఆ గుడారాల్లోనే అవసరమైతే పండుకోవాలి. ఆ గుడారాల్లోనే వారి కార్యకలాపాలన్నీ జరిగించాలి. మేము ధనవంతులం అండి అక్కడ కూర్చోమండి అంటే కుదరదు. మేము భాగ్యవంతులం అండి మేము ఆ గుడారాల్లోనికి వెళ్ళాం అంటే కుదరదు. పండగ రోజున యేసు ప్రభులు దేవాతి దేవుడు చెప్పినటువంటి క్రమం చెప్పిన 7 దినాలు కూడా వాళ్ళు ఆ గుడారాల్లో నివాసము ఉండాలి. అసలు ఎందుకు ఈ గుడారాల్లో ఆయన నివాసం ఉండమంటున్నాడు? నేను రాత్రి వాట్సాప్ గ్రూపులో మీకు కొన్ని ఫొటోస్ పెట్టాను. ఆ ఫొటోస్లో కొన్ని ఉదాహరణలు అనమాట. గుడారాల పండుగకి గుడారాలు ఎలా కట్టుకుంటారు. బాగా ధనవంతులు అనుకోండి మంచి మంచి డేరాలతో కట్టుకుంటారు. కొంచెం బీద వాళ్ళు అనుకోండి ఈతాకు మట్టలతో కట్టుకుంటారు. కొంతమంది మాకు కొంచెం అటు ఇటుకున్న వాళ్ళు అనుకోండి క్లాత్తో కట్టుకుంటారు. మొత్తం ఎలాగైనా ఇంటి బయట, ఇంటికి ఆరు బయట, లేదా వరండాలో, లేదా వారి ఖాళీ స్థలాల్లో అక్కడ శాశ్వతమైన నివాసాల ప్రక్కన ఒక గుడారాలు కట్టుకుని అందులో 7 దినాలు వాళ్ళ నివాసము చేయాలి. ఎందుకు దేవుడు ఈ యొక్క గుడారాలు కట్టుకోమని, అందులో నివాసం ఉండమని చెప్పాడు అంటే, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక లేవియకాండం 23వ అధ్యాయంలోనే, లేవియకాండం 23వ అధ్యాయంలోనే మనం క్రిందకి వెళ్తే ఒక చక్కటి మాట మనకు చదువుతూ ఉంటాడు, మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఎందుకు ఆ యొక్క గుడారాల పండుగ చేయాలో. 42వ వచనం, నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింపజేసి తినని మీ జనులు ఎరుగునట్లు. ఆమేన్, హల్లెలూయా. ఎలాగట? మీ ఇశ్రాయేలీలు మీ పితరులు ఐగుప్తు దేశం నుండి కానాకు వచ్చేటప్పుడు, ఐగుప్తు ప్రయాణము నుండి కానా ప్రయాణానికి వచ్చేటప్పుడు వాళ్ళు 40 సంవత్సరాలు ఎక్కడున్నారటిలో? పర్ణశాలలో ఉన్నారు. వాళ్ళు పర్ణశాలలో ఉన్నారని మీరు గుర్తించుకునేటట్లు, మీరు జ్ఞాపకం చేసుకునేటట్లు, మీరు దాన్ని గ్రహించుకునేటట్లు ఆ 40 సంవత్సరాలు వారు ఎలా జీవించారో, ఆ 40 సంవత్సరాలు వారు దేవుని కృపను ఎలా అనుభవించారో మీరు తెలుసుకునే నిమిత్తము, మీరు గ్రహించు నిమిత్తము, మీరు దాన్ని ఆలోచించు నిమిత్తము మీరు ఆ పర్ణశాలలు కట్టుకుని అందులో ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే పర్ణశాల యొక్క పండుగ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, జరిగిపోయినటువంటి సంగతులను జ్ఞాపకము తెచ్చుకోవటం. దేవునికి స్తోత్రం. ఏ జ్ఞాపకం తెచ్చుకోవాలి? జరిగిపోయిన సంగతులు. అందులో చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనములో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునుడి, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాగట? ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ఈ పండుగ చేస్తున్నప్పుడు, ఆ గుడారాల్లో నివసించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ 7 దినాలు కూడా తోరా చదువుతారు. తోరా అంటే ధర్మశాస్త్రంలోని 5 పంచకాండాలు చదువుతారు. ఈ పంచకాండాలు చదివినప్పుడు వీళ్ళకి ఏది జ్ఞాపకం వచ్చింది? సర్వోన్నతుడైన దేవుడు
ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుంచి కానానుకు తీసుకొచ్చేటప్పుడు వారి జీవితాలు చేసినటువంటి అద్భుత కార్యాలు జ్ఞాపకంలోనికి వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేశాడండి ఇశ్రాయేలులకు? దేవుడు ఇశ్రాయేలుకి ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేశాడు? ఇశ్రాయేలు అసలు ఎంతమంది అండి ప్రయాణం చేసింది? ఎంతమంది ప్రయాణం చేశారు? ఐగుప్తులో నుంచి కానాకు వచ్చిన ఇశ్రాయేలు ఎంతమంది? ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి కానాకు వచ్చినటువంటి ఇశ్రాయేలు 6 లక్షల కాల్బలం. 6 లక్షల కాల్బలం అంటే 25 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 50 సంవత్సరాలు దిగువనున్న వాళ్ళు. అంటే యుద్ధం చేయదగినటువంటి శక్తి సామర్థ్యులు 6 లక్షలు. అంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 25 సంవత్సరాల కింద వాళ్ళు, మగోళ్ళు, ఆడోళ్ళు, పిల్లలు, వీళ్ళందరిని లెక్కేసుకుంటే ఇంచుమించు 20 లక్షల మంది. ఎంతమంది? 20 లక్షల మంది. 20 లక్షల మంది అంటే ఎంత 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 ప్లేస్ కావాలంటారు? ఎంత ప్లేస్ అవసరం అవుతుందంటారు? రాజమండ్రి ఉంది కదా, మీకు తెలుసు కదా, మన ఊరు పక్కన ఉంటుంది. రాజమండ్రిలో నివసించే జనాభా ఎంత? 7 లక్షలు. వైజాగ్లో నివసించే వాళ్ళు 2024 లెక్కల ప్రకారం 23 లక్షల మంది. అంటే ఇంచుమించు వైజాగ్ అంతా, అంటే ఇంచుమించు వైజాగ్ అంతా వైశాల్యం కలిగినటువంటి ప్రదేశంలో ఇశ్రాయేలులు ప్రయాణం చేస్తూ నివాసం ఉంటున్నారు. వాళ్ళు ఒక్కసారి కదిలితే వైజాగ్ కదిలినట్టే. ఒక వైజాగ్ ఎలా కదిలితే ఎలాగుంటుందో ఇశ్రాయేల్ కదిలితే అలాగుంటుంది. ఇశ్రాయేలీలు అంత విస్తారంగా విశాలంగా ఉన్నారు. వాళ్ళు 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మంది కూడా శాశ్వతమైన నివాసాలు లేవు. వారందరూ ఏ నివాసాల్లో ఉన్నారంటే గుడారాల్లో నివాసం ఉంటున్నారు. ఈ గుడారాలు కూడా ఎలాంటివి అంటే క్లాత్తో లేకపోతే వస్త్రాలతో తయారు చేయబడినటువంటి గుడారాలు. జాగ్రత్తగా వింటే మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు యొక్క వాక్యంలో అంటాడు, ఈ 40 సంవత్సరాలట వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాలు పాత గిల్లలేదట, వారు జోళ్ళు అరిగిపోలేదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం వేసుకున్న బట్టలు ఎన్నాళ్ళు వస్తాయి మనకి? మీరు కొనుక్కున్న చీర ఎన్నాళ్ళు వేసుకుంటారు? మీరు ఒకే ఒక ఫంక్షన్కి వేస్తారు. రెండో ఫంక్షన్ కట్టాలంటే అబ్బే ఇది పాత అయిపోయింది అంటాం కదా. ఒక ఫంక్షన్తో అయిపోయింది, దాని చీర పని అయిపోయింది, రెండో ఫంక్షన్ సెట్ అవ్వదేగా. అలాంటిది వీళ్ళు ఒక్కసారి వేసుకున్న బట్టల్లో ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 40 సంవత్సరాలు. శరీరాలు పెరుగుతున్నాయి కానీ ఆ బట్టలు అందరికీ సరిపడినట్లు సమకూర్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు జోళ్ళు అరిగిపోలేదట, వాళ్ళ బట్టలు పాత గిల్లలేదట. ఇంకా మీకు జ్ఞాపకం చేస్తారు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం ఏంటో తెలుసా? ఈ 20 లక్షల మంది త్రాగడానికి దేవుడు నీళ్లు ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఇచ్చాడు? బండను బద్దలగొట్టి దేవుడు నీళ్ళు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఎన్ని బకెట్లు నీళ్ళు అవసరం అవుతాయి అంటారు వీళ్ళకి? ఓ మాత్రం 20 లక్షల మందిని తీసుకొచ్చి గోదావరి పక్కట నిలబెట్టి తాగట్రా అంటే ఒక్కొక్కడు ఒక గుట్టకడేసిరా, ఒక దెబ్బ దారిపోద్ది గోదావరి. అటువంటిది 20 లక్షల మందికి మనిషి త్రాగడాలి, స్నానాలు చేయాలి, అవసరాలు తీర్చుకోవాలి. వీటన్నిటికీ ఇంచుమించు కొన్ని 100 లీటర్లు అవసరం అవుతాయి కదా. ఇంత విస్తారమైనటువంటి నీటిని ఆయన బండను బద్దలు కొట్టి వారిని పోషించాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు కదా. ఈ 40 సంవత్సరాల్లో ఎన్ని వర్షాకాలాలు వచ్చి ఉంటాయో. ఎన్ని వచ్చాయి? సంవత్సరానికి ఎన్ని కాలాలు? ఏమేంటి? వర్షాకాలం, వేసవకాలం, ఎండాకాలం కదండి. 3 కాలాలు ఉన్నాయి. మరి 3 కాలాల్లో వీళ్ళు సంచార జీవులు ఎలా బ్రతికారంటారు? దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఆయన రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉండేవాడట, పగల వేళ మేఘస్తంభంగా ఉండేవాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి మంచి ఇల్లు కట్టుకుని ఇంచుమించు 43 మనకు ఉన్నటువంటి ఇక్కడ ఎండ 43 సెంటిగ్రేడ్ మనకి ఉంటే మనం బతకలేకపోతున్నాం. ఇక్కడ 43 డిగ్రీస్ ఉంటే మనం ఇక్కడ బతకలేకపోతున్నాం. కానీ అరణ్యంలో 50 డిగ్రీలు మించినటువంటి ఎండ ఉంటుంది. కానీ అంతటి భయంకరమైనటువంటి వేడిని ఆయన కాపాడడానికి దేవుడు ఏం చేసేవాడు తెలుసా? పగలంతా కూడా మేఘముగా వారిని ఆవరించి ఉంచేవాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేఘం బయట 50 డిగ్రీ ఉండేది, మేఘం లోపల ఇంచుమించు 18 డిగ్రీలు ఉండేదట. అర్థమైతే దేవునికి స్తోత్రం. 18 డిగ్రీలు అంటే ఏసీలో ఉన్నట్టే. దేవుడు వారిని మేఘముతో కప్పి
వారిని బలపరుచుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. రాత్రి వేళ అయితే ఇప్పుడు వైజాగ్ అంతటికి ఒకటే దీపం పెట్టాలంటే ఎంత దీపం పెట్టాలి? నా మాట మీకు అర్థమవుతుందా? వైజాగ్ అంతటికి ఒకటే దీపం అంటే ఎంత దీపం పెట్టాలంటాడు. దేవుడు ఒకటే దీపం పెట్టాడు. ఏంటది? అగ్ని స్తంభం. దేవునికి స్తోత్రం. ఒక భయంకరమైన అగ్ని స్తంభం ఆ యొక్క పర్ణశాలల మీద, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం మీద నిలబడుతూ ఉండేదట. ఆ అగ్ని స్తంభంలో నుంచి వచ్చిన వెలుగు ఆ యొక్క పాదములంతటను వెలుగును సంకరించేదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్లు దీపం వెలిగించే పని లేదుక. రాత్రి వేళ దేవుడు అగ్ని స్తంభముగా ఉండి వారిని వెలుగులో నడిపించేవాడు. పగటి వేళ మేఘ స్తంభముగా ఉండి వారికి ఎండ తగలకుండా కాపాడుతూ వచ్చాడు. వారికి కావలసినటువంటి నీళ్లను ఆయన బండ నుండి చీల్చి వాళ్ళకి నీళ్లను ఇచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అంతేకాదు, మీకు విషయం చెప్పరా, ఈ 40 సంవత్సరాలు వీళ్ళు వండుకునే పని లేదండి. ఏం చేశాడు? 40 సంవత్సరాలు దేవుడు పొద్దున్నే మన్నాను కురిపించాడు. ఎంత జాగ్రత్తగా మన్నాను కురిపించాడో తెలుసా? ఎంత జాగ్రత్తగా కురిపించాడో తెలుసా? చక్కగా ముందు మంచు పరిచేవాడట దేవుడు. పాలువులు మంచు పరిచి ఆ మంచు మీద ఆకాశపు ధాన్యాన్ని జల్లేవాడట. ఆ మంచుతో పాటు ఆ యొక్క ధాన్యం ఉన్నది. అప్పుడు వెళ్ళి ఆ మంచు తెచ్చుకునేవారు. ఇసుక వదిలిపోయేది, ధాన్యం జాగ్రత్తగా తీసుకునేవారు. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళకి ఆహారం పెట్టేటప్పుడు కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలులను కాపాడుతున్నటువంటి దేవుడు, వారిని పోషిస్తున్నటువంటి దేవుడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై బండలో నుంచి నీళ్లు ఇస్తూ, పగలు ఉదయాన్నే ఆకాశపు ధాన్యాన్ని మన్నాను కురిపిస్తూ, రాత్రి వేళ పూరేలను కురిపిస్తూ, వారికి ఆహారం లోటు లేకుండా దేవుడు వారిని 40 సంవత్సరాలు పోషించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఈ 47 దినాలు కూడా ఈ పర్ణశాలలో ఉన్నటువంటి, ఈ పండుగ చేసేటువంటి యూదులు, ఇశ్రాయేలులందరూ చేయాల్సిన పని ఏంటంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు చదువుకుంటూ వారి పితరులను దేవుడు ఎలాగూ రక్షించాడో, ఎలాగూ కాపాడాలో, ఎలా పోషించాడో, ఎలా నడిపించాడో, ఎలా భద్రపరిచాడో, ఎలా సంరక్షించాడో వాళ్ళు తెలుసుకుని వారు దేవుణ్ణి మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి గుర్తు చేసుకోవడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవుడు పర్ణశాల పండుగను వారికి నియమించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఆ పర్ణశాల పండుగను నియమించినటువంటి దేవుడు ఆ పర్ణశాల పండుగలో వారికి ఒక మాట చెప్తున్నాడు. మీరు గుర్తు చేసుకోండి, జ్ఞాపకం చేసుకోనండి. ఆయన ఆశ్చర్య కార్యాలను ఏం చేయాలి? జ్ఞాపకం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు రండి మాట చెప్పినవండి, మనం ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో ఒక మాట జ్ఞాపకం చేసి, నేను ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. దేవుణ్ణి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఉదాహరణ చెప్తాను. ఒక పర్యాయం దేవుడు నీకు మేలు చేశాడు. ఒక చాలా సమస్య నుంచి దేవుడు నీకు మేలు చేశాడు. ఆ మేలు తర్వాత కొంతకాలానికి మరలా ఏదో చిన్న సమస్య వచ్చింది. ఈ సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా సమస్యకు పరిష్కారం రావట్లేదు. సమస్య పరిష్కారం రావడానికి సమయం పడతా ఉంది. సమస్య పరిష్కారం రావడానికి కాలం టైం తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు మనకేమనిపించుద్దండి? ఏమనిపించుద్ది? ఎంత ప్రార్థన చేసినా ఈ సమస్యలో నుంచి నాకు పరిష్కారం రావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా ఈ సమస్యల్లో నాకు జయం రావడం లేదో, ఎందుకు వచ్చింది దేవుడో, ఎందుకు వచ్చింది భక్తి అనుకుని మన విశ్వాస భక్తి జీవితంలో సన్నగిలిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటామో, అంటే ఇంతకుముందు దేవుడు చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకుంటామో, ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటామో, ప్రస్తుత కాలంలో ఎదురయ్యేటువంటి సమస్యలలో దేవుని మీద ఆధారపడటం నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే ఇంతకుముందు చేసిన దేవుడు, ఇంతకుముందు మేలు చేసిన దేవుడు, ఇంతకుముందు పోషించిన దేవుడు, ఇంతకుముందు ఘనపరిచిన దేవుడు, ఇంతకుముందు ఆదరించిన దేవుడు, ఇంతకుముందు నడిపించినటువంటి దేవుడు, ఇంతకుముందు సహకరించిన దేవుడు, ఇంతకుముందు బలపరిచినటువంటి దేవుడు ఇక నువ్వు బలపరుస్తాడు అని మనకు ఆయన మీద ఆనుకునేటువంటి, ఆయన మీద ఎదురు చూసేటువంటి మనస్సు కలుగుతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఒకవేళ ఆయన కార్యాలు మరచిపోతే మన విశ్వాసాలు ఏమవుతామంటే బలహీనులం అయిపోతూ ఉంటాం, విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటాం. అందుకనే దావీదు భక్తుడు ఒక చక్కటి మాట అంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరచిపోవద్దా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగట? ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మనము మరచిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదు? మరిచిపోతే విశ్వాసంలో బలహీనమైపోతాం, మరిచిపోతే నిరీక్షణలో దిగజారిపోతాం, మరిచిపోతే దేవుని కార్యాన్ని, దేవుని యొక్క అద్భుతాన్ని మనము తక్కువగా చూస్తూ ఉంటాం. దేవుని ఆనుకునేటువంటి మనస్సు మనకుండదు. కానీ ఎప్పుడైతే దేవుడు చేసిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను, పూర్వపు కార్యాలను, ఆయన చేసినటువంటి ఆయన అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకుంటామో మనం దేవుని కొరకు ఎదురు చూస్తాం. ఎలాగా? అయ్యా, ఇంతకుముందు 40 సంవత్సరాలు పోషించిన వాడు ఈ సమస్యల్లో మమ్మల్ని పోషించడం పెద్ద సమస్య ఏమి కాదు. మన్నాను ఇచ్చిన వాడు ఈరోజు మా ఆహారం పెట్టడం మీకు పెద్ద సమస్య ఏం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా జీవితాల్లో కూడా అనేక పర్యాయాలు మేము దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకో తెలుసా? ఎప్పుడైనా మేము భోజనశాలలో భోజనం టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు మా పరిస్థితి జ్ఞాపకం వస్తుంది. మా పిల్లలు చెబుతూ ఉంటాం, మీరు ఇప్పుడు టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నారు అబ్బాయి, ఒకప్పుడు మేము ఎక్కడ భోజనం చేసేవాళ్ళం తెలుసా? మట్టిలో భోజనం చేసేవాళ్ళం. ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా? మేము భోజనం చేస్తుంటే రోగల పండ్లు వచ్చేస్తుండే, గాజు పురుగులు వచ్చేస్తుండే, ఓ చేతితో గట్లు కట్టుకుని ఓ చేతితో తినేస్తుండేవాళ్ళు. కానీ ఈరోజు టేబుల్ మీద కూర్చొని తింటున్నాం. ఈరోజు టేబుల్ మీద కూర్చొని 2-3 కూరలు వండుకుని పెట్టుకుని తింటున్నాం. కానీ ఒకప్పుడు మేము ఎట్లా తిన్నామో తెలుసా? అన్నం లేకపోతే గెంజి కాసుకుని అవి ఉన్నటువంటి కొద్దిపాటి బియ్యాన్ని అన్నం ఉన్నాయి ఆ గెంజిలో వేసుకుని సీమిరకాయలు తెచ్చుకొని సీమిరకాయలు నలుచెట్టుకుని తినేస్తుండేవాళ్ళం. సీమిరకాయ ఎందుకు తినేవాళ్ళు? గింజనం తినలేం కాబట్టి సీమిరకాయ నాలుగు తగిలించాం అనుకోండి, నాలుగేమవుద్ది? కారం పడుతుంది. ఈ కారాన్ని ఏం చేస్తాం? మనం గెంజితో చల్లార్చడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏమవుద్ది? ఎంత తినకూడదు అనుకున్నా కానీ లడ సీమిరకాయ. ఎందుకే అంటే సీమిరకాయ పెట్టుకున్నామంటే టపా 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 ఒక లోటడు గెంజి వెళ్ళిపోయేది, కడుపు నిండిపోయేది, ఇంకా ఆఖరి ఉండేది కాదు. ఒక పూట తిన్నామంటే 3 పూటలు ఫస్ట్ ఉండేవాళ్ళం. ఒకప్పుడు మా పరిస్థితి అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు పరిచర్యకు నడుచుకుంటూ వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఓ పక్కన డ్రమ్ పట్టుకొని ఓ పక్కన బ్యాగ్ కట్టుకుని నడుచుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి. తట్లవారిపేట మందిరానికి వెళ్ళాలంటే ఆ తోటలో నుంచి చేల్లో నుంచి బురద ఫ్యాంటు మోకాలు పైదాకా మడతెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఎంత భయంకరమైన దినాలో తెలుసా? మా నాన్నగారు ఇక్కడ పరిచర్య ప్రారంభించిన దినాల్లో సరైన రోడ్లే లేవు, ఆయనకి సరైన బట్టలు లేవు, సరైనటువంటి వాహనం లేదు, సరైనటువంటి తిండి లేదు. చాలా ఇబ్బంది పడుతూ పరిచర్య చేశాడు. మేము ఎప్పుడు కూడా ఆయన చేసిన మేలులను ఎప్పటికీ మర్చిపోలేదు. నమ్మితే వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మా పిల్లలు చెప్తూనే ఉంటాం, అయ్యా ఈ రోజు స్థితి ఈ రోజుది కాదు, దీని వెనకాల ఎంతో ప్రయాసం ఉన్నది, దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మేము కడుపు ఆర తినడమే కాదు, అనేక మందిని పోషించడానికి దేవుడు సామర్థ్యతనిచ్చాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మన దగ్గర ఉన్న బాక్సులు ప్రతి నెల 16 కుటుంబాలను పోషిస్తున్నాం. 16 కుటుంబాలని, తండ్రిని కోల్పోయిన కుటుంబాలు 16 మందికి మనం ప్రతి నెల సహకరిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే అది దేవుని మహాకృప. మనల్ని ఆయన సంతృప్తి పరచడమే కాదు, ఆయన మనల్ని దీవించడమే కాదు, మనం అనేక మందికి దీవెనకరంగా ఉండేటట్టు దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు, ఎప్పుడైనా బలహీనతలు కలిగినప్పుడు, ఎప్పుడైనా శోధన కలిగినప్పుడు, ఎప్పుడైనా రోగం కలిగినప్పుడు మేము ఏం చేస్తామో తెలుసా? ఇంతకుముందు దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు శ్రమలో అవి పెద్ద
శ్రమలే కాదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన విశ్వాసం బలపడుతుంది, మన నమ్మకం బలపడుతుంది, మన నిరీక్షణ బలపడుతుంది. దేవుని మీద ఆనుకోవటం బలపడుతుంది నేర్చుకుంటాం. దేవుని మీద ఆనుకుని దేవుని కొరకు ఎదురు చూడటం నేర్చుకుంటాం. అది యెషయా గ్రంథంలో అంటాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలములు పొందుతారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఎలాగట? యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలములు పొందుతారు. దేవుడు నిన్నందుకనే నూతన బలం పొందుకునే వాడిగా ఉండాలని, నూతన శక్తిని పొందుకునే వాడిగా ఉండాలని నేను దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు పాత దినాలలో ఏం చేయాలి? జ్ఞాపకం తెచ్చుకోవాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంతకు ముందు నువ్వు పొందినటువంటి శ్రమలలో దేవుని యొక్క సహాయము నువ్వు ఎలా అనుభవించావో గుర్తుకు తెచ్చుకోవాలి. ఇంతకు ముందు నీ ఆఖరి దినాల్లో దేవుని ఎలా పోషించాడో గుర్తుకు తెచ్చుకోవాలా? నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నేను బండి మీద వెళ్తున్నప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాడిని చూస్తే చాలా కళ్ళకి నీరు వచ్చేస్తుంటా. నాకు కారణం ఏంటి తెలుసా? ఇంతకుముందు సైకిల్ మీద అన్ని ఇబ్బంది పడ్డాను నాకు తెలుసు. నాకు సైకిల్ లేకపోతే మా పాస్వామి గారు లేడీస్ సైకిల్ వేసుకుని తిరిగాడు చాలా పరిచర్యకు. ఆ సైకిల్ కూడా పోతే నడుచుకుని తిరిగాను. ఇక సత్యం వాళ్ళు ప్రార్థనకి నడుచుకుంటూ వెళ్ళాను. రోజులు ఉన్నాయి నడుచుకుంటూ వెళ్ళి పరిచర్య చేసి వచ్చిన దినాలు ఉన్నాయి. మేము నివసించినటువంటి గృహం ఎంత దారుణం కూడా తెలుసా? భయంకరంగా ఉండేది. ఇంటి చుట్టూరా మట్టి ఊడిపోయినట్టు ఉండేది. ఇంట్లో వర్షం వచ్చేది, ఓన్లీ మంచం మీద వర్షం వచ్చేది కాదు. వర్షం వస్తే బకెట్లు పెట్టుకుని బిందెలు పెట్టుకుని పరుగో ఎక్కడ పడతా ఉంటుంది నీరు అని చూసుకోవటం. కానీ ఈరోజు దేవుడు మనలను అంతకు మించినటువంటి కృప కలిగినటువంటి స్థలములో దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా పరిస్థితి ఏంటో తెలుసా? మీకు మంచి మాట చెబుతారు. ఇప్పుడు నేను ఏదో మంచి మంచి బట్టలు వేసుకుంటాను నేను చాలా మంది అనుకోవచ్చు. సేవ ప్రారంభంలో ఇలా సొక్కాయి ప్యాంట్ వేసుకుని బెల్ట్ లేక పురుకోస కట్టుకున్నాను నేను. రైట్, బెల్ట్ లేదు నాకు, పురుకోస కట్టుకున్నాను. ఒకసారి ప్యాంట్ చిరిగిపోతే ఇంకో ప్యాంట్ వేసుకోవడానికి లేకపోతే పైజామా వేసుకున్నాను. పైజామా వేసుకుంటే చిరిగిపోతే కనపడదు కదా, కింద కాకుంటుంది కదా. అని పైజామా వేసాడు రా అనుకుంటున్నాను. కానీ కాదు, దాని వెనకాల చాలా రహస్యం ఉంది. ఏంటి? వెనకాల చిరిగిపోయింది, ఆ జోబు దగ్గర చిరిగిపోయింది. ఆ చిరిగిపోయింది కనబడకుండా ఉండడం కోసం పైజామా వేశారు. అలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాం. కానీ ఈరోజు దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుభవించేటట్టు చేశాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేనంటున్నాను, ఈరోజు నిన్ను కూడా ఆయన ఆశీర్వదించుటకు సమర్థుడు, నిన్ను దీవించుటకు సమర్థుడు, నిన్ను బలపరచుటకు సమర్థుడు, నీ స్థితిని మార్చుటకు సమర్థుడు, నీ స్థితిగతులు మార్చుటకు సమర్థుడు, నీ కన్నీటిని తుడుచుటకు సమర్థుడు, నీ కన్నీరును తుడిచి నిన్ను ఆనంద బాష్పంతో నింపుటకు ఆయన సమర్థుడు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందులో అంటున్నాడు, మర్చిపోవద్దా. ఏది మర్చిపోవద్దా? ఆయన చేసిన కార్యాలనే మర్చిపోవచ్చు, ఆయన చేసిన అద్భుతాలను మర్చిపోవద్దా, ఆయన చూపించిన ప్రేమను మర్చిపోవద్దా. మర్చిపోకుండా ఉంటే నువ్వు నిరంతరము విశ్వాస వీరుడిగా, విశ్వాసంలో నిరీక్షణలో వీరుడిగా బయలుదేరగలుగుతావు. విశ్వాస వీరుడిగా ఉండి అద్భుతమైన దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. అటువంటి గొప్ప కృప ప్రభు నీ జీవితంలోను నా జీవితంలో మనందరి జీవితంలో అనుగ్రహించును గాక. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, మీ ఘననామాన్ని బట్టి మేము స్తుతిస్తా ఉన్నాం. పర్ణశాల పండుగ గురించి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. అయ్యా, పర్ణశాల పండుగ అంటే వాళ్ళు జ్ఞాపకం చేసుకునే పండుగ, వాళ్ళు పితరుల పడ్డ కష్టాలు జ్ఞాపకం చేసుకునే పండుగ. అయ్యా, వారి జీవితాల మీద చేసిన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకునే పండుగ. అయ్యా, ఈ దినవద్దు ప్రభువా నీ సన్నిధిలో అయ్యా, ఇగో తండ్రి కూడా వచ్చిన బిడ్డలందరినీ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబాల్లో మీరు ఇంతకు ముందు చేసిన మేలును మరిచిపోయామేమో నాయన, మేము గుర్తు చేసుకోవడానికి సహాయం దయచేయండి. నెమరు వేసుకునే మనసు దయచేయండి. అయ్యా, మీరు చేసిన మేలును మేము మరిచిపోకని ఆరాధించు సన్నిధం దయచేయండి. నాడు మాకు వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చావు, తిండి లేనప్పుడు తిండి పెట్టావు. అయ్యా, యువతండ్రి ఒంటరిగా ఉన్నప్పుడు సహాయం దయచేసావు. అయ్యా, తరమపడుతున్నప్పుడు సహకారిగా ఉన్నావు. అయ్యా 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 అయ్యా,
నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి మీకు స్తోత్రాలయ్యా. మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు మేలు చేసిన దేవ, ఇక ముందు మాకు మేలు చేయబోతున్నామని, చేయగలమని మేము నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ కృపకు పాత్రుడకు సహాయం చేయమని యేసు గల నామమున బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.